హలో. హలో. ఓకే. నా వాయిస్ వినిపిస్తుందని అనుకుంటున్నాను. వినిపియకంటే ఒకసారి చెప్పండి. ఓకే. 1 మినిట్ జస్ట్ సెట్టింగ్స్ మారుస్తున్నాను. ఓకే. ఆల్ సెట్. ఓకేనా? అంతా సెట్ మనం. అమ్మో! దేవుడా! సో, ఈరోజు మనం నిన్న ఏం జరిగింది? నిన్న మనం కంప్లీట్ చేసాము పూర్తిగా. నేను గమనించలేదు అది. ఐడియా లేదు యాక్చువల్లీ. ఒక్కసారి వీఎస్ కోడ్‌లో చూద్దాం. అది లీడ్ కోడ్ అని చెప్పి మనం మేబీ చేయలేదనుకుంటా. లైక్ సార్ట్ అండర్‌స్కోర్ చెక్. రిమూవ్ డూప్లికేట్స్. ఓకే. ఓన్లీ జావా ఒక్కటే ఉంది రిమూవ్ డూప్లికేట్స్. దీనికి లీడ్ కోడ్లో లింక్ ఉందని చెప్పి మనం చేయలేదనుకుంటున్నా. సో ఎవరైతే వాచింగ్ ఉన్నారో ఖచ్చితంగా మనకి కామెంట్ చేయండి. కామెంట్ చేస్తేనే మనకు ఐడియా వస్తుంది అనమాట ఎవరున్నారని క్లాస్లో. ఎవరు కావట్లా. లైక్ ఒక లైక్ వేస్తాను. ఏంటిది పని చేయట్లేదు, స్క్రీన్ పని చేయట్లేదు. ఓకే ఓకే, ఇప్పుడు పని చేస్తాను. లైట్గా స్ట్రక్ అవుతుంది. ఎందుకు? ఛార్జింగ్ పెట్టలేదనా? టర్బో మోడ్లో లేదనా? ఓకే. ప్లగ్డ్ టర్బో మోడ్. యా, ఇప్పుడు నాకు తెలిసి బాగా వర్క్ అవుతుంది. ఇక్కడ వచ్చి మనం చెక్ చేసుకోవాలి ఆ బుక్ మార్క్స్, డిఎస్ఎస్ డ్రైవర్ షీట్. ఓకే. స్టెప్ 3లో ఉన్నాము. ఈరోజు ప్రాబ్లం అయితే ఇది లెఫ్ట్ రొటేట్ అని అరే బై 1 ప్లేస్ అని. అది మన క్వశ్చన్ యాక్చువల్లీ. 1 మినిట్ గైస్, మనం వచ్చి ఏమంటారు 7:05 వరకు వెయిట్ చేద్దాం, ఎవరైనా వస్తారేమో. ఓకేనా? సో ఇది కొంచెం డిఫికల్ట్ క్వశ్చనే. కొంచెం ఏమంటారు, మనం ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. మీరు కొంచెం బాగా అర్థం చేసుకోవాలి ఇది. రొటేటింగ్ అన్ అరే బై 1 ప్లేస్ అని. అసలు ఆ రొటేటింగ్ ఎలా వర్క్ అవుతుంది అదంతా. సో వచ్చిన వాళ్ళు ఎవరైనా కామెంట్ చేయండి. లైక్ నాకు కూడా ఐడియా వస్తుంది ఎవరు వింటున్నారో క్లాసు. ఓకే, మనం ఇంకా స్టార్ట్ చేసేద్దాం. టూరు. ఏంటి ఎవరు లేరు? మన వాళ్ళు వస్తారు అనుకున్నా. లైక్ వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ చేస్తే ముందే ఒకవేళ వస్తారు అనుకున్న టైంకి. బట్ వాచింగ్ 3 ఉంది. 3 అంటే రెండు డివైజెస్ నావి. థర్డ్ డివైస్ ఎవరిదో తెలియట్లేదు. ఎవరో చూసే వాళ్ళు కొంచెం కామెంట్ చేస్తే మనకు ఐడియా వస్తుంది అనమాట. ఓకేనా? సో ఇది ఒకసారి చెక్ చేద్దాం మనకి ఇది అయిపోయిందని. చెక్ ఇఫ్ ద అరే ఇస్ సార్టెడ్. ఇది నిన్న కొంచెం కన్ఫ్యూజ్ అయ్యామంటే రొటేట్ అయితే అవుతుందా అవుదా అని. అది మళ్ళీ కంప్లీట్ చేసామా? పైథాన్లో చేసాము, జావాలో చేశానా? ఓకే, జావాలో కూడా చేసా. మేబీ నిన్నటితో అయిపోయినట్టుంది ప్రాబ్లమ్. ఓకే, డన్. సో ఇది లీడ్ కోడ్లో కంప్లీట్ చేసాము. రిమూవ్ డూప్లికేట్స్ ఆఫ్ సార్టెడ్ అరే ఇది కూడా కంప్లీట్ చేసామని అనుకుంటున్నా. ఓకే, పైథాన్లో కంప్లీట్ చేసా, జావాలో కూడా కంప్లీట్ చేసాం. ఓకే, డన్. ఈరోజు ప్రాబ్లం ఏది? ఈరోజు కూడా లీడ్ కోడ్దే. ఓకే. సో లీడ్ కోడ్లోనే చేస్తాను, ఇందులో చేయట్లేదు. అంటే లైక్ మన ఏమంటారు గిట్ హబ్లోకి అప్లోడ్ చేయడం కావదు. జస్ట్ ఈ కోడ్ మాత్రం కావాలంటే చేయొచ్చు. లైక్ ఈ పార్ట్ మాత్రమే చేయమంటే చేయొచ్చు. లైక్ ఇక్కడ నుంచి కాపీ చేసి అక్కడ ఏమంటారు విఎస్ కోడ్లో పేస్ట్ చేస్తే సరిపోద్ది. చేయొచ్చు, అలా చేయొచ్చు.
ఒకసారి చెప్పండి ఓకేనా మీరు కామెంట్స్లో, లైక్ మీకు ఇది కూడా గిట్హబ్లో కావాలా అంటే, లైక్ ఈ లీడ్ కోడ్లో ఉండే ఏదైతే ఉందో ఆన్సర్, ఆ కోడ్ కూడా మీకు ఐ మీన్ గిట్హబ్లోకి కావాలంటే చెప్పండి, నేను ఏమంటారు ఒకేసారి యాడ్ చేసేస్తాను అనమాట. ఓకే, విఎస్ కోడ్లోకి యాడ్ చేసుకుంటూ వెళ్తాను ఫైల్స్. అదేం పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఇంకా మనం స్టార్ట్ చేద్దాం మన యొక్క జర్నీ. సో మనము ఈరోజు క్వశ్చన్ ఏంటి, రొటేటింగ్, ఒకసారి డిస్క్రిప్షన్ చదువుదాం, మీకు కూడా కొంచెం ఐడియా వస్తుంది. ఇది నాకు తెలుసు, చాలాసార్లు చేశాను, స్టిల్ మీకోసం. సో ఇది మీడియం లెవెల్ క్వశ్చన్, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీడియం లెవెల్ అని ఇచ్చారు. గివెన్ అన్ ఇంటీజర్ అరే నమ్స్ అని ఒక అరే ఇస్తారు. రొటేట్ ద అరే టు ద రైట్ బై k స్టెప్స్ వేర్ k ఇస్ నాన్ నెగిటివ్. మనకి ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్కి దీనికి సంబంధం లేనట్టుంది. ఇక్కడ చూడండి, మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏమో నేను డ్రైవర్ షీట్లు గమనించాను, లెఫ్ట్ రొటేట్ అండ్ అరే బై 1 ప్లేస్ అని ఇచ్చారు, కానీ ఇక్కడ చూసారంటే k స్టెప్స్ అని ఇచ్చారు. ఓకే, యాక్చువల్లీ మనకి అక్కడ ఇచ్చిన క్వశ్చన్కి ఇక్కడ దీనికి మ్యాచ్ లేదు. ఓకే, అంటే మ్యాచ్ అవ్వట్లేదు. ఇక్కడ చూడండి, డి ప్లేసెస్, ఇది యాక్చువల్లీ క్వశ్చన్ మనం చూసుకుంటే ఇది అది కూడా సేమ్ ఉంటుందేమో నాకు తెలిసి. ఇవి చూడండి, రెండు సేమ్ క్వశ్చన్. అర్థమైందా? సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే అర్థం చేసుకోండి, మనము జస్ట్ ఒక్క స్టెప్ రొటేట్ చేస్తే చాలు. సో ఈ క్వశ్చన్ని మనం విఎస్ కోడ్లో చేద్దాం. ఓకే, సో లీడ్ కోడ్లో వద్దు, లైక్ సెకండ్ వన్ లీడ్ కోడ్లో చేద్దాం, ఫస్ట్ వన్ది మనము ఏమంటారు విఎస్ కోడ్లో చేద్దాం. ఎందుకో చెప్తాను చూడండి. ఇక్కడ వాడు మెన్షన్ చేసిన క్వశ్చన్, వాడు ట్యాగ్ చేసిన ఐ మీన్ లింక్ చేసిన క్వశ్చన్ వేరు వేరు. ఓకే, సో వాడు చెప్పిన క్వశ్చన్ చేయాలంటే ఏంటి, ఇది చేయాలి మనం, లెఫ్ట్ రొటేట్ అండ్ అరే బై 1 ప్లేస్ అని. సో దీన్ని మనం విఎస్ కోడ్లో చేస్తాం. ఇది మనము ఏమంటారు లెఫ్ట్ రొటేట్ అండ్ అరే బై 2 ప్లేసెస్ అనేది మనం ఇది లీడ్ కోడ్లో చేద్దాం. సో డన్, అర్థమైందా? జూమ్లో వీడియో ప్లే అవ్వడం లేదు. జూమా? ఏం జూమ్ బ్రో? జూమ్ చేయమంటారా నన్ను? కొంచెం జూమ్ చేయాలా? మీకు స్క్రీన్ కనిపించట్లేదా? కొంచెం చెప్పండి రెడ్డి బాబు గారు. గైస్, మీకు అందరికీ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ క్లాస్ వినిపిస్తుందా, లైక్ కనిపిస్తుందా స్క్రీన్? మీకు కనపడకంటే కొంచెం క్వాలిటీ పెంచుకోండి. ఎవ్రీథింగ్ గుడ్, థ్యాంక్ యూ టైటన్ గేమింగ్ బ్రో. ఓకే, సో మనం ఇది లెఫ్ట్ రొటేట్ అని అరే ఉంది కదా బై 1 ప్లేస్, సో ఇది చేద్దాం. ఓకేనా? టైటన్ గేమింగ్ బ్రో, మీది పైథాన్ కదా లాంగ్వేజ్? కొంచెం మర్చిపోయాను, కొంచెం గుర్తు చేయండి. చెప్పండి, మీకు ఏమైనా కోడ్ అనేది గిట్హబ్లే కావాలా, లైక్ లీడ్ కోడ్లో ఉండే కోడ్స్ కూడా మీకు కావాలా? అది కొంచెం మెన్షన్ చేయండి మాకు. ఓకేనా? ఇది రిమూవ్ డూప్లికేట్స్ అనేది బయట ఉన్నా, లోపలికి వేసేద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే రొటేటింగ్ అండ్ అరే బై 1 ప్లేస్. ఓకే, కావాలా? ఓకే, అయితే సరే చేద్దాం. అది కూడా జస్ట్ ఫైల్ నేమ్ ఇచ్చి అది కాపీ చేసి పేస్ట్ చేస్తాను. ఓకే, రొటేట్ రొటేట్, జస్ట్ రొటేట్ అని పెడుతున్నా, రొటేట్ అరే. ఓకే, రొటేట్ అరే డాట్ జావా. డైనమిక్ ప్రోగ్రామింగ్ ట్రీస్ ఇవి అన్నీ కూడా చేసావా బ్రో జావాలో? బ్రో చెప్తున్నాను కదా, లైక్ అంటే ఐడియా ఉంది కానీ మరీ అంత ప్రాక్టీస్ చేయలేదు. డైనమిక్ ప్రోగ్రామింగ్ చేశాను, ట్రీస్ కూడా చేశాను. ఓకే, బట్ ఏమంటే నాకు మళ్ళీ ఫస్ట్ నుంచి చేద్దామని చెప్పి ఒకసారి అనిపించింది, కొంచెం కాన్ఫిడెన్స్ ల్యాక్ అయ్యింది అనమాట. అంటే ఏంటి, ట్రీస్కి వాటికి వచ్చినప్పుడు మిగిలినవి ఏవైతే ఉంటాయి బేసిక్స్, అవి పర్ఫెక్ట్ అయి ఉండాలి ట్రీస్ అవి స్టార్ట్ చేసేటప్పుడు. అంటే ఏంటి, మన అడ్వాన్స్ స్టార్ట్ చేయాలంటే బేసిక్స్ ఉండాలి కదా. ఏదో కొంచెం లైట్గా డౌట్ వచ్చి మళ్ళీ ఒకసారి రివైజ్ చేద్దాం, సాల్వ్ చేద్దాం నీట్గా టైం తీసుకొని మళ్ళీ వెళ్దామని చెప్పి వెళ్తున్నా. బట్ చేశా, బేసిక్స్ చేశా ట్రీస్కి వీటికి కూడా. అవి ఎలా వర్క్ అవుతాయి, ఏమంటారు బ్యాలెన్స్ ఎలా చేయాలి ట్రీస్ని, బైనరీ సెర్చ్, ఇవన్నీ నాకు ఐడియా ఉన్నాయి అనమాట. సో పబ్లిక్ క్లాస్ రొటేట్ అరే అని ఉంది. నెక్స్ట్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మీన్స్ స్ట్రింగ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్, బేసిక్ సింటాక్స్ అనమాట ఇది. సో దీని తర్వాత మనం ఏం చేస్తాము, స్కానర్ క్లాస్ తీసుకోవాలి. స్కానర్ ఎస్సి చెప్తున్నాం కదా, ఇదేంటి మనం విఎస్ కోడ్లో రాసేటప్పుడు మాత్రం ఇది రాస్తామన్నమాట. ఏంటి, ఇన్పుట్ ఎలా తీసుకోవాలి యూజర్ నుంచి అని. ఓకే,
స్కానర్ SC ఈక్వల్ టు న్యూ స్కానర్ సిస్టమ్ డాట్ ఇన్. ఓకే, సో ఇది మనకి ఏమంటారు, మనం ఇంపోర్ట్ చేసుకోవాలి స్కానర్ క్లాస్ని. నైస్. నెక్స్ట్ మనం అరే సైజ్ తీసుకోవాలి. ఇంట్ అరే ఈక్వల్ టు ఓకే, కొత్త అరే అంటే ఏంటి, మనం అరే సైజ్ తీసుకోవాలి కాబట్టి వెయిట్ సైజ్ అని పెడదాం. ఫస్ట్ సైజ్ రీడ్ చేసిన తర్వాత మనం కొత్త అరే తీసుకోవాలి. SC డాట్. సో ఇప్పుడు మనం సైజ్ ఏదైతే నెంబర్ మెన్షన్ చేస్తామో అంత సైజ్ అరే తీసుకోవాలి. సో ఇంటీజర్ టైప్ అరే ARR ఈక్వల్ టు న్యూ ఇంటీజర్ టైప్ అరే విత్ సైజ్. నెక్స్ట్ రీడింగ్ ఫర్ ఇంట్ I ఈక్వల్ టు 0, I లెస్ దాన్ సైజ్ I ప్లస్ ప్లస్. ఓకే, రీడింగ్ లాజిక్ అనమాట ఇది. ఓకే, నెక్స్ట్ సేమ్ ఏమంటారు, ARR ఆఫ్ I ఈక్వల్ టు SC డాట్ నెక్స్ట్ ఇంట్. ఇంకా నేను మీకు లాజిక్ చెప్పలేదు ఎలా అరే అనేది రొటేట్ చేస్తామని, జస్ట్ మనం ఇక్కడ కంప్లీట్ చేసాము. సో అయిన తర్వాత ఇక్కడ మనం రొటేట్ చేయాలి. మనం అది రొటేట్ కాబట్టి ROR రొటేట్ అనే ఒక ఫంక్షన్ తీసుకొని అందులో అరే పంపించేసాం. అయిపోగానే మళ్ళీ మనం ఈసారి ఏంటంటే ప్రింట్ చేయాలి మన యొక్క అరేని. సో రొటేషన్కి ముందు ప్రింట్ చేద్దాం, రొటేషన్ తర్వాత కూడా ప్రింట్ చేద్దాం. ఓకే, సో రొటేషన్ ముందు ప్రింట్ చేసే లాజిక్ ఇదనమాట. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ కాదు ప్రింట్ ARR ఆఫ్ I తర్వాత ప్లస్ స్పేస్ ఇవ్వాలి. తర్వాత మళ్ళీ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println. ఇది ఇక్కడ కాదనుకుంటా, మొత్తం అయిపోయిన తర్వాత ఇవ్వాలి. ఓకేనా? సో మళ్ళీ సేమ్ ఇదే లాజిక్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయాలి. ఇప్పుడు మనం ఇక్కడ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ రొటేట్ రొటేట్ ఇంటీజర్ టైప్ అరే. సో ఇక్కడ వరకు ఏం జరిగిందో ముందు మనం అర్థం చేసుకోవాలి. ఓకే, సో ఎవరైతే చూస్తున్నారో కామెంట్స్లో కామెంట్ చేస్తూ ఉండండి, అర్థమవుతుందో లేదో క్లాసు. సో ఇక్కడ చూడండి, స్కానర్ క్లాస్ తీసుకున్నాం, సైజ్ అనే ఒక వేరియబుల్ తీసుకొని అందులోకి మనం ఇంటీజర్ టైప్ ఏమంటారు వాల్యూ రీడ్ చేసాము, అంటే సైజ్ ఎంత ఉండాలని. నెక్స్ట్ అరే తీసుకున్నాం. ఓకే, అరే సైజ్ ఉంటుంది కదా. ఓకే, సో ఎంతైతే అరే సైజ్ ఉంటుందో ఆ సైజ్ అరేని మనం క్రియేట్ చేసాం. నెక్స్ట్ దాని తర్వాత చేసాం, ఒక్కొక్క ఎలిమెంట్ని రీడ్ చేసాం అరేలోకి. 0 నుంచి సైజ్ వరకు ఇండెక్స్ రన్ చేసి లూప్లో ఉండే వాల్యూని రీడ్ చేసాం. తర్వాత ఏం చేసాం, మనం ఫర్ లూప్ యూజ్ చేసి ప్రింటింగ్ లాజిక్ రాసాం. ఎందుకు, చెక్ చేయడానికి. ఏదైతే మనం రీడ్ చేసామో దాన్నే ప్రింట్ చేసాం. దాని తర్వాత ఏం చేసాము, రొటేట్ చేసాం అరేని బై లెఫ్ట్ సైడ్కి ఒకసారి రొటేట్ చేసి మనం తర్వాత మళ్ళీ ప్రింట్ చేసాం. ఓకే, ఇది లాజిక్. ఈ రొటేట్ చేయడానికి ఏదైతే లాజిక్ మనం వాడామో ఆ లాజిక్ని ఇక్కడ రాయాలి, అంటే ఇక్కడ రొటేట్ చేయాలి ఈ ఫంక్షన్లో. అసలు అరేని రొటేట్ ఎలా చేయొచ్చో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఓకే వచ్చింది. సో ఎలా రొటేట్ చేయొచ్చో చూద్దాం. ఓకే, ఇది మనకి పెన్ అనుకోండి. సపోజ్ మన దగ్గర ఒక అరే ఉంది, 1 2 3 4 5 6 7 2 3 4 5 6 అని. అది ప్రతిసారి 7 వస్తుందని చెప్పారు ఎవరో నాకు, అందుకే మనం ఈసారి 8 తీసుకుందాం. 0 1 2 3 4 5 6 7. ఓకే, సో నెక్స్ట్ థింగ్, ఇందులో మనం ఇప్పుడు వాల్యూస్ని నింపాలి. సో మనం ర్యాండమ్గా నింపేద్దాం వాల్యూస్ని, లైక్ 9 7 5 4 1 2 6 3 అనుకోండి. రొటేట్ బై లెఫ్ట్ అన్నారు, అంటే ఏం చేయాలి, ఇందులోని వాల్యూస్ అన్నిటిని మనం లెఫ్ట్ సైడ్కి రొటేట్ చేయాలి. ఎలా వర్క్ అవుతుంది అది రొటేట్ బై లెఫ్ట్ అంటే,
అదే కదా క్వశ్చన్, రొటేట్ వన్ వాల్యూ బై లెఫ్ట్. లెఫ్ట్ రొటేట్ అన్ అరే బై వన్ ప్లేస్కి రొటేట్ చేయాలి. అంటే ఎలా, దాని మీనింగ్ ఏంటంటే లెఫ్ట్కి అరే అనేది లెఫ్ట్ సైడ్కి రొటేట్ అవ్వాలి. ఓకే, అంటే ఏంటి, ఇప్పుడు 7 ఉందా, 7 ఇప్పుడు 9 ఉందా, సపోజ్ ఇక్కడ నుంచి మొదలు పెడదాం. 9 అనేది లెఫ్ట్కి, దీని తర్వాత ఇదే మళ్ళీ యాడ్ అవుతుంది అనమాట. సో దీని తర్వాత ఇదే ప్లేస్ ఉంది అనుకుంటే ఏమవుతుంది, ఇక్కడ 3 అని ఉందా, సో ఆ 3 ప్లేస్లోకి 9 వెళ్తుంది. అంటే ఏంటి, ఇక్కడ 9 వస్తుంది. ఇది ఇలా రొటేట్ అయ్యి ఇక్కడ 9 అనమాట. నెక్స్ట్ 7 అనేది ఇక్కడికి వస్తుంది. 7 అనేది ఇక్కడికి. నెక్స్ట్ 5 అనేది 1కి, 2కి లెఫ్ట్లో ఏముంది 1 కదా, సో 5కి లెఫ్ట్, ఐ మీన్ ఈ ఇండెక్స్లో ఉండేది లెఫ్ట్ ఇండెక్స్లోకి వస్తుంది. 4లో ఉండేది 2లోకి అనమాట. అంటే 4 1 2 6 3. అర్థమైందా, ఇలా రొటేట్ అయ్యింది. అంటే 3 అనేది ఇటు వచ్చింది, ఓకే, 6 అనేది ఇటు వచ్చింది, 2 ఇటు సైడ్కి వచ్చింది, 1 ఇటు సైడ్కి వచ్చింది, 4 మళ్ళీ ఇది 5 కదా, 2 రాసాను ఇది 5. ఓకే, ఇండెక్స్ రాసేసా, మర్చిపోయి. అది అడోబీ హ్యాకథాన్ పార్టిసిపేట్ చేస్తున్నావు బ్రో? లేదు బ్రో, యాక్చువల్లీ అంత టైం లేదు నాకు, బట్ చూస్తాను. నాకు ఇంకా తెలియదు అసలు అడోబీ హ్యాకథాన్ అనేది ఉందని కూడా తెలియదు. సో ఉంటే ఖచ్చితంగా పార్టిసిపేట్ చేస్తాను. ఓకే, డీటెయిల్స్ కొనుక్కుంటా ఈ స్ట్రీమ్ తర్వాత, నెక్స్ట్ స్ట్రీమ్లో చెప్పేస్తాను నీకు పార్టిసిపేట్ చేస్తానా లేదా, నాకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అని. ఓకే, సో ఇది రొటేషన్ అనమాట. ఓకే, ఇప్పుడు రొటేషన్ అయ్యింది, నైస్. ఇప్పుడు ఇది ఎలా జరిగింది ఒక్కసారి మనం ఆలోచిద్దాం. లాజిక్ ఎలా అయింటది, ఇది ఎలా రొటేట్ అయి ఉంటుంది అంటే, ఒకటి గమనించండి, ఇక్కడ ఉండే వాల్యూ అనేది బ్యాక్కి ఏమంటారు ఫార్వర్డ్ చేస్తూ వచ్చింది. అంటే ఏంటి, 7 అనేది ఇటు వచ్చింది, 5 4 1 2 6 3. మనం ఒక్కసారి ఇది మనం లాజిక్ వైజ్గా ఆలోచిద్దాం. ఏమని చేయాలంటే, లూపింగ్ అనేది మనం 1 నుంచి 7 వరకు రన్ చేస్తాం. ఓకే, లాజిక్ నాకు అనిపించిన లాజిక్ చెప్తున్నా, ఇది మళ్ళీ బెస్ట్ అయ్యి ఉండొచ్చు కాకపోవచ్చు, పక్కన పెట్టేద్దాం. నాకేమనిపిస్తుంది, 1 నుంచి 7 వరకు వెళ్తా. ఓకే, లూప్ అనేది ఐని ఇక్కడి నుంచి ఇక్కడికి రన్ చేస్తా. I1 ఉన్నప్పుడు I-1లోకి ఇందులో వాల్యూ పంపిస్తా. I1 ఉంటే I-1 ఎంత, 0లోకి 7, మళ్ళీ I అనేది 2 అవుతుంది. 2లో ఉండే వాల్యూని I-1లోకి పంపిస్తా. అంటే ఏంటి, 5. ఓకే, నెక్స్ట్ 4 వస్తుంది, 1 2 6 3. ఇక్కడ మనకి లాస్ట్ ఒక్కటి ఫిల్ చేస్తే చాలు. అంటే లాస్ట్ ఒక్కటి ఫిల్ చేయాల్సింది గుర్తుండాలి. ఇదేంటి, ఫస్ట్లో ఉండే వాల్యూ అంటే ఏంటి, ఇలా మనము దీన్ని మార్చే లోపల అంటే ఏంటి, ఫస్ట్ ఇలా పెట్టి ఇలా మార్చేస్తే ఇన్ ప్లేస్లో మనకి సేవ్ కాలే ఎక్కడ. సో దీన్ని ఫస్ట్ సేవ్ చేసుకోవాలి 9 అని. అంటే ఒక వేరియబుల్ తీసుకొని, టెంపరీ అనే వేరియబుల్ ఒకటి తీసుకొని, అందులో ARR ఆఫ్ 0, అరే ఆఫ్ 0లో ఉండే వాల్యూ స్టోర్ చేసుకుంటే 9 అని. తర్వాత మనం లాజిక్ రన్ చేసాం అనుకోండి, ఐని ఇక్కడి నుంచి ఎండ్ వరకు రన్ చేసి, లాస్ట్లో ఏదైతే టెంప్లో ఉందో వాల్యూ దాన్ని ఇక్కడ ఫిక్స్ చేసామంటే, ARR ఆఫ్ 0లో ఎంత ఉంది వాల్యూ, 9 కదా, ఆ 9 ఇక్కడ పెడితే రొటేట్ అయిపోద్ది. 7 5 4 1 2 6 3 9. ఓకేనా, ఇలా చేయొచ్చు మనం. సో ఇదే నా లాజిక్ కనుక్కొని నేను చేస్తాను. ఓకేనా, సింపుల్ అండ్ క్లీన్. ఓకే, ఇంట్ టెంప్ ARR ఆఫ్ 0, టెంప్ ఈక్వల్ టు, ఓకే, నెక్స్ట్ లూప్ రన్ చేయాలి 0 నుంచి int I ఈక్వల్ టు 1, I లెస్ దాన్ సైజ్ అనేది మన దగ్గర లేదు కాబట్టి ARR డాట్ లెంత్ I ప్లస్ ప్లస్. లాజిక్ ఏంటి, ARR ఆఫ్ I-1 అంటే ఏంటి, లెఫ్ట్లోకి మనము ARR ఆఫ్ ఐలో ఉండే వాల్యూని పంపించేయాలి. I లాస్ట్లో మొత్తం అయిపోయిన తర్వాత ఫైనల్గా లాస్ట్ ఎండింగ్లో ఉండేది అంటే ఏంటి, ARR ఆఫ్ size-1లోకి మనం ఏం పంపించాలి, టెంప్లో ఉండే వాల్యూని పంపించేయాలి. అంతే, సింపుల్, అయిపోయింది. ఇక్కడ సైజ్ అనేది లేదు కాబట్టి ARR డాట్ LENGTH లెంత్, అంతే, సింపుల్, డన్. ఇదే మన లాజిక్. ఓకే, చూపిస్తా చూడండి. సైజ్ ఎంత ఏంటది, అవును, ఇప్పుడు ఈ సైజ్ ఎంత ర్యాండంగా తీసుకుందాం. మన దగ్గర ఇప్పుడు 5 మెంబర్స్ ఉన్నారు కాబట్టి లైవ్లో 5ఏనా, సార్ చెక్ చేద్దాం. 5, ఒక్కసారి రీఫ్రెష్ చేస్తా. 5 మెంబర్స్ చూస్తున్నారు కాబట్టి మనం 5 తీసేసుకుందాం. ఓకే, నెంబర్స్ ఇవ్వాలి. నేను 1 2 3 4 5 ఇచ్చా.
సో ఇచ్చిన వాల్యూని ఫస్ట్ ప్రింట్ చేసింది. ఓకే, ఫస్ట్ ఇలా ఉంది 1 2 3 4 5 అని. తర్వాత రొటేట్ అయింది 1 ప్లేస్, చూడండి 2 అనేది ఇటు వచ్చింది, 2 అనేది ఇటు వచ్చింది, 3 అనేది ఇటు వచ్చింది, 4 ఇటు వచ్చింది, 5 ఇటు వచ్చింది, 1 ఏదైతే ఉందో అది కూడా రొటేట్ అయ్యి ఇలా వచ్చింది అనమాట లెఫ్ట్కి. సింపుల్, ఇదే రొటేషన్ అనమాట. సింపుల్ 1 రొటేషన్. ఓకే ఓకే, అర్థమైందా? అంతే, ఇదే మనకి ఇచ్చిన క్వశ్చన్. దీన్నే ఇప్పుడు నేను పైథాన్లో కూడా రాస్తాను. ఓకే, రొటేట్ అరే డాట్ పీవై, రొటేట్ అరే డాట్ పీవై. ఓకే, సేమ్ లాజిక్. ఫస్ట్ మనం అందులో ఏం చేసాం, స్కానర్ క్లాస్ తీసుకున్న ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. ఇందులో స్కానర్ ఆబ్జెక్ట్ అవసరం లేదు, మనం రీడ్ చేయాలంటే సైజ్ని రీడ్ చేసాం. సో ఇందులో కూడా సైజ్ ఈక్వల్ టు ఇంటీజర్ టైప్ ఇన్పుట్. ఇన్పుట్ అనేది ఆల్వేస్ ఏమంటారు స్ట్రింగ్ టైప్ డేటా తీసుకుంటుంది కాబట్టి మనం సపరేట్గా ఇంట్ అని మెన్షన్ చేసాం. దాని తర్వాత ఏం చేసాం, ఇంటీజర్ టైప్లో అరే ఓకే ఇందులో ఇంట్ అనేది మెన్షన్ చేయకూడదు, ఏఆర్ఆర్ అని మెన్షన్ చేసి మనం బాక్స్ ఆఫ్ 0 తీసుకొని దాన్ని సైజ్తో మల్టిప్లై చేసాం. అంటే ఏంటి, అన్ని బాక్సెస్ క్రియేట్ అయిన తర్వాత మనం ఏం చేయాలి, రీడ్ చేయాలి. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఓకే, ఐ ఇన్ రేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, 1 నుంచి 0 నుంచి సైజ్ వరకు. ఓకే, రీడ్ చేయాలి. అంటే ఏంటి, ఏఆర్ఆర్ ఆఫ్ ఐ ఈక్వల్ టు ఇంట్ టైప్ ఇన్పుట్ అనమాట, రీడ్ చేస్తారు. తర్వాత ఏం చేసాం మనము, అది ఏదైతే మనము రీడ్ చేసామో దాన్ని మనం ప్రింట్ చేసాం. ఫర్ ఐ ఇన్ రేంజ్ 0, సైజ్ ప్రింట్ చేయాలి. ప్రింట్ ఓకే ఏఆర్ఆర్ ఆఫ్ ఐ స్పే ఓకే ఎండ్ ఈక్వల్ టు స్పేస్. స్పేస్ అయిన తర్వాత మనం ఏం చేయాలి, ఫంక్షన్ని కాల్ చేయాలి. రొటేట్ ఏఆర్ఆర్ అంటే రొటేట్ చేయాలి అరే అని. ఇక్కడ ఈ పాయింట్లో మనం రొటేట్ చేయాలి. సో ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి ఉంటే లైక్ ఎవరైనా చూసే వాళ్ళు కామెంట్ చేయండి, మీకు అర్థం అవుతుందో లేదో, అప్పుడే మనకు తెలుస్తుంది అనమాట. రొటేట్ ఏఆర్ఆర్ అంటే అరేని రొటేట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఓకే ఫైన్, రొటేట్ చేసేసాం. నెక్స్ట్ ఏంటి, ఉన్నదే ప్రింట్ చేయాలి. అంటే ఇదే ప్రింట్ చేయాలి. నాకు తెలిసి మిడిల్లో ప్రింట్ అని ఒకటి రావాలి, ఎంటీ ప్రింట్, ఎందుకంటే మనకి స్పేస్ వస్తుంది లేకంటే. సో ప్రింట్. ఒక చిన్న డౌట్ ఉంది నాకు, అది ట్రై చేస్తాను. ఇప్పుడు రొటేట్ అనేది ఫంక్షన్ని కింద డిఫైన్ చేయొచ్చా, డిఫైన్ ఓకే రొటేట్ ఏఆర్ఆర్. సో రొటేట్ చేసేటప్పుడు మనం ఏమి రిటర్న్ టైప్ ఏం లేదు ఇందులో. సో రిటర్న్ ఏం లేదు కాబట్టి మనం ఏం చేయాలి, ఇందులో ఫస్ట్ థింగ్ టెంప్ అని ఒక వేరియబుల్ తీసుకొని అందులో ఏఆర్ఆర్ ఆఫ్ 0ని తీసుకోవాలి. తీసుకున్నా డన్, టెంప్లోకి వాల్యూని తీసేసుకున్నా. దాని తర్వాత ఏంటి, సేమ్ లూపింగ్ అయితే రన్ అవ్వాలి ఇలాగా, బట్ 1 నుంచి రన్ అవ్వాలి లూప్ అనేది. సో రేంజ్ 1 నుంచి లూప్ రన్ చేసి ఇక్కడ ఏం రన్ చేయాలి మనము, ఏఆర్ఆర్ ఆఫ్ i-1 ఈక్వల్ టు ఏఆర్ఆర్ ఆఫ్ ఐ తీసుకొని లాస్ట్లో అయిపోయిన తర్వాత ఏఆర్ఆర్ ఆఫ్ సైజ్ -1 ఈక్వల్ టు, ఇందులో మనం ఏఆర్ఆర్ డాట్ లెంత్ అని యూస్ చేయట్లేదు, లేదంటే లెంత్ ఫంక్షన్ యూస్ చేయట్లేదు, పైతాంది సైజ్ అని యూస్ చేసాం. ఎందుకంటే నాకు తెలిసిన వరకు సైజ్ని ఇది రీడ్ చేయగలుగుతుంది, అది ఎందుకో నాకు తెలీదు. లైక్ ఇందులో స్కోప్ ఎలా వర్క్ అవుతుందో ఇంకా నేను నేర్చుకోలేదన్నమాట, లైక్ ఏ వేరియబుల్కి ఎంత స్కోప్ ఉంటుందా అని. సో స్టిల్ ఐఎమ్ ఏబుల్ టు సాల్వ్ ద ప్రాబ్లం. దీన్నే మనం జస్ట్ ఇన్ టైం లెర్నింగ్ అంటాం. ఓకేనా, అంటే మనకి ఏది కావాలో అప్పటికప్పుడు నేర్చుకోవడం అంతే. నాకు ఇంకా పైథాన్లో స్కోప్ ఎలా ఉంటుందో తెలియదు, బట్ నేను లీడ్ కోడ్లో మీడియం లెవెల్ క్వశ్చన్ని సాల్వ్ చేయగలుగుతున్నా. అర్థమైంది? అంటే ఏంటి, మనకు అన్నీ తెలియాల్సిన అవసరం లేదు. అంటే ఏంటి, లైక్ ఉన్న పైథాన్లో ఉండే మొత్తం తెలియాల్సిన అవసరం లేదు, జస్ట్ సింటాక్స్ తెలిసి మనకి ఏది కావాలో ఆ లాజిక్ని కన్వర్ట్ చేయగలిగితే చాలన్నమాట. స్కోప్ని మెల్లమెల్లగా నేర్చుకుందాం వెళ్తూ. ఇంకా పెద్ద ప్రాబ్లమ్స్ వస్తున్నప్పుడు ఖచ్చితంగా మనకు స్కోప్ అనేది హెల్ప్ అవ్వాలి, అంటే స్కోప్ అనేది నేర్చుకోవాలి. అప్పుడు కావాలంటే నేర్చుకుందాం. ప్రజెంట్ ఇప్పటివరకు అయితే మనకి పైథాన్లో ఏం ప్రాబ్లం రాలేదు.
మనం నేర్చుకునే బేసిక్స్కి. సో సైజ్ ఈక్వల్ టు టెంప్ అయిపోయింది. ఇంతే అనుకుంటా కోడ్. మేబీ ఇది డెఫినేషన్ కింద రాశాను కాబట్టి ఎర్రర్ రావచ్చు, అంటే నేను టెస్ట్ చేస్తున్నా కింద రాయచ్చలేదా అని. సో చూద్దాం. సో మనకి ఇప్పుడు వీవర్ 6 ఉన్నారు, కరెక్టేనా చెక్ చేద్దాం. 7 వీవింగ్ 7 సో 7 తీసుకుందాం. 7. సో పైథాన్లో స్పేస్ ఇచ్చి కాదు రీడ్ చేయాల్సింది, కిందికి కాబట్టి 1 2 3 4 5 6 7 ఇస్తే ఎర్రర్ వచ్చింది. ఎందుకు? నేమ్ రొటేట్ ఈస్ నాట్ డిఫైన్డ్ అన్నాడు. సో నేను అనుకున్నదే కరెక్ట్ అయింది. ఏమని కింద డిఫైన్ చేయకూడదు, పైన రావాలి, మెన్షన్ చేయాలి. ఓకే. సో మీరు ఎవరైతే చూస్తున్నారో కామెంట్ చేయండి, మీకు అర్థం అవుతుందో లేదో, లేదంటే ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మెన్షన్ చేయండి. ఓకే, సైలెంట్గా అయితే ఉండొద్దండి. సో నేను పైన మెన్షన్ చేశాను. యాక్చువల్లీ బెటర్ మీరు అన్నిటికంటే పైన డిఫైన్ చేసుకుంటే మేలు, చూడడానికి కూడా బాగుంటుంది. అంటే మీరు ఫంక్షన్ని సపరేట్గా ఇక్కడ కాకుండా అన్నిటికంటే పైన ముందు మీకుంటే ఫంక్షన్స్ అన్నింటినీ పైన రాసేయండి. ఓకే, కొంచెం స్పేస్ ఇచ్చుకోండి. ఇవి ఫంక్షన్ అని స్పేస్ ఇచ్చుకోండి. ఇది మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది లాస్ట్లో అన్నిటికంటే. ఇది బాగుంటుందని నా ఫీలింగ్. ఇట్స్ అప్ టు యూ, మీ ఇష్టం అనమాట. మీరు ఎట్ట కావాలంటే రాసుకోండి, కోడ్ మనకి నచ్చినట్టు రాసుకోవచ్చు. సో ఎంతమంది ఉన్నారు? 5 సార్ 5 ఉన్నారు. అయ్యో లేదా 7 ఉన్నారు. ఓకే. సో 7 1 2 3 4 5 6 7 చూసారండి, ఇదిగోండి 1 2 3 4 5 6 7 అని వచ్చింది, రొటేట్ అయింది. 2 3 4 5 6 7 1 అనమాట. ఓకే. పైథాన్ యూజెస్ ఇంటర్ప్రెటర్ బ్రో, లైన్ బై లైన్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఆ లైన్ దగ్గర ఎర్రర్ వస్తుంది బికాస్ ఇట్ ఎగ్జిక్యూట్స్ కోడ్ బై లైన్. తెలుసు బ్రో, తెలుసు. అంటే నాకు కూడా ఐడియా ఉంది. జావా ఏంటంటే మొత్తం ఒకసారి కంపైల్ చేసి రన్ చేస్తుంది. పైథాన్ ఏం చేస్తుంది అంటే లైన్ బై లైన్. మనం కానీ ఈ రొటేట్ కింద రాసామంటే అది ఇప్పటివరకు ఎగ్జిక్యూట్ చేసిన లైన్స్ ఇవి మాత్రమే. ఎక్కడ నుండి? ఈ సైజ్ నుండి ఇక్కడ వరకు మాత్రమే రీడ్ చేసింది కాబట్టి దానికి రొటేట్ అనేది ఇక్కడ ఎక్కడ కనపడలే. అంటే ఏంటి, ఈ డిఫైన్ అనేది మనం కింద రాసామంటే. ఇంతకుముందు ఏమైంది, ఈ రొటేట్ ఏదైతే ఈ ఉందో ఈ లైన్ ఆఫ్ కోడ్ అనేది రొటేట్ కింద ఉంది. సో అప్పుడు ఏమైంది, సైజ్ నుంచి ఇక్కడ వరకు రన్ చేయడం వల్ల దానికి తెలియదు ఏమని రొటేట్ అనే ఒక ఫంక్షన్ని డిఫైన్ చేసామని తెలియదు. అందుకు మనకు అది ఎగ్జిక్యూట్ కాలే. ఓకేనా? అందుకు మనం కింద కాకుండా పైన రాస్తున్నాం. లైక్ ఈ లాజిక్ తెలుసు, బట్ ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో లేదా చూసే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి చెప్దామని చెప్పి ఇలా చెప్పాను అనమాట. ఓకేనా? నువ్వు వెరీ గ్రేటా? అలా ఏం లేదు బ్రో. అంటే లైక్ ఇలా చెప్తే ఇంకా అర్థమవుతుందేమో అని చెప్పి అలా ట్రై చేశాను అనమాట. అంటే కింద రాయొచ్చా అని చెప్పి టెస్ట్. అంటే మీకు కూడా ఒకవేళ డౌట్ వచ్చినా కూడా టెస్ట్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు. మీకు కూడా ఏదైనా జావాలో కానీ పైథాన్ కానీ ఏదైనా టెస్ట్ చేయాలనిపించింది, ఖచ్చితంగా టెస్ట్ చేయండి. దాని తర్వాత మీరు అర్థం చేసుకోండి ఒకవేళ ఎందుకు అలా జరుగుతుందని. ఓకేనా? సో రొటేట్ బై 1 ప్లేస్ అయిపోయింది. ఇదే కోడ్ అనమాట, సింపుల్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మెన్షన్ చేయండి. అంతలోపల నేను ఏదైతే లీడ్ కోడ్ రాశానో అదే కోడ్ని వీటిలో ప్లేస్ చేయడానికి ట్రై చేస్తాను. రిమూవ్ డూప్లికేట్స్, ఇది కూడా మనం దాంట్లోనే రాసాం కదా. ఫస్ట్ డిలీట్ చేద్దాం, కొత్త ఫైల్స్ క్రియేట్ చేద్దాం. సో లార్జెస్ట్ ఎలిమెంట్ సార్ట్ చెక్ అనేది మన దాంట్లో ఒకటి, ఇదేంటి జస్ట్ నార్మల్ సార్ట్ అయిందా లేదా అని. అది రొటేటెడ్ సార్ట్ చెక్ అని, ఐ మీన్ మనము లీడ్ కోడ్లో చేసింది, ఐ మీన్ లీడ్ కోడ్లో చేసింది రొటేటెడ్ సార్ట్ చెక్ కదా. సో మనం ఇక్కడ రాద్దాం, రొటేటెడ్ అండర్స్కోర్ సార్ట్ చెక్ డాట్ జావా. ఓకే. సో ఇందులో మనము బాగుంటుంది ఇది చెక్ ఇఫ్ అరే సార్టెడ్ ఉంది కదా. ఇందులో మనం రొటేట్ అయినా కూడా చెక్ చేసాం. ఇదేంటిది మళ్ళీ ఇదే వచ్చింది. ఓకే, లీడ్ కోడ్ మీద కొట్టాలి. సో ఏదైతే మనం ఇక్కడ కోడ్ రాసామో దీన్ని కాపీ చేసి మీకు ఇక్కడ ఇస్తున్నాను. ఫంక్షన్ మాత్రమే ఉంటుంది దీనికి. మీరు లాజిక్ అంటే ఏది ఇన్పుట్ రీడింగ్ లాజిక్ అనేది మీరే రాసుకోవాలి. ఓకే, నాకు తెలిసిన వరకు మీకు పెద్ద కష్టం కాదనుకుంటా ఇన్పుట్ రీడింగ్ లాజిక్ రాయడం. ఓకే, ఇలా పెట్టాను సో దట్ మనకి ఎర్రర్ కూడా కనపడదు. సో రొటేటెడ్ సార్ట్ చెక్ జావా అయిపోయింది. నెక్స్ట్ రొటేటెడ్ సార్ట్ చెక్ పైథాన్.
rotated underscore sort check dot py. గాయస్ నేనేం కాపీ కొట్టట్లేదు, ఇది నేను రాసిన కోడే, లాస్ట్ క్లాస్లో రాశాను. సో కొత్తగా వచ్చిన వాళ్ళు ఏంటి వీడు కాపీ కొడుతున్నాను అనుకోకండి, ఓకేనా. ఓకేనా, రొటేటెడ్ షార్ట్ చెక్ కూడా రాశాను, యాడ్ చేసేసాను. సో ఇంకెప్పుడైనా సరే నేను లీడ్ కోడ్లో సాల్వ్ చేస్తే ఇలా చేస్తాను అనమాట. బట్ ఇందులో మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇందులో మనకి మెయిన్ కోడ్ లేదు, మెయిన్ బ్లాక్ కోడ్ అది మీరే రాయాలి. ఓకే, ఇంతవరకు మీరు సాల్వ్ చేసుకుంటూ వచ్చారంటే మెయిన్ కోడ్ మీరు రాస్తారని అనుకుంటున్నా. ఏం లేదు, ఇందులో మీరు ఏం పంపించారు, అరే పంపించారు. సో ఈ అరేని రీడ్ చేయండి, స్కానర్ క్లాస్ యూస్ చేసి ఫర్ లూప్స్ యూస్ చేసి రీడ్ చేసుకోండి. రీడ్ చేసి ఈ ఫంక్షన్ని పిలవండి. రిటర్న్ టైం ఏది చేస్తుంది, బులియన్ కదా, ఆ బులియన్ని ప్రింట్ చేయండి, అంతే, సింపుల్గా అయిపోద్ది. ఓకే, కష్టం ఏం కాదు. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత ఏంటి మనకి క్వశ్చన్, రిమూవ్ డూప్లికేట్స్ ఫ్రమ్ సార్టెడ్ అరే. రిమూవ్ డూప్లికేట్స్ అని పెడదాం పేరు. సో రిమూవ్ అండర్స్కోర్ డూప్లికేట్స్ అండర్స్కోర్ సార్టెడ్ అండర్స్కోర్ అరే డాట్ జావా. ఎందుకు ఇంత పెద్దగా రాస్తారు అనుకోవద్దండి, నార్మల్ క్లేచర్ మామూలుగా అడుగుతారు ఇంటర్వ్యూలో కూడా. సో ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేసుకుంటున్నాం. లైక్ నార్మల్ క్లేచర్ అంటే కెమిస్ట్రీలో నార్మల్ క్లేచర్ కాదు, కోడింగ్లో అంటే మనం బాగా రాయాలన్నమాట. అంటే ఏదైనా ఒక క్లాస్ నేమ్ తీసుకున్నా ఏం తీసుకున్నా కొంచెం ఏమంటారు, ఏమో అదే ఏదో తెలియదు నాకు, అంటే కొంచెం నీట్గా రాయాలని అని అడుగుతూ ఉంటారు ఇంటర్వ్యూలలో. రిమూవ్ డూప్లికేట్ సార్టెడ్ అండర్స్కోర్ అరే, రిమూవ్ డూప్లికేట్ సార్టెడ్ అండర్స్కోర్ అరే, రిమూవ్ duplicates underscore sorted underscore array dot py. ఓకేనా. సో నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడికి వెళ్ళి పైథాన్ కోడ్ని తీసుకుందాం. గైస్ మళ్ళీ చెప్తున్నా, కొత్తగా చూసేవాళ్ళు, నేను ఇది కాపీ చేయట్లేదు, ఆల్రెడీ నేను నిన్న లాస్ట్ క్లాస్లో చేశాను ఇది. బట్ ఏమంటే మన విఎస్ కోడ్లో ఐ మీన్ గిట్హబ్లో అప్లోడ్ చేయడానికి లేవన్నమాట. లీడ్ కోడ్లో చేస్తే గిట్హబ్లోకి అప్లోడ్ చేయలేం. సో అందుకు నేను జస్ట్ ఆ కోడ్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేశాను. సో దట్ ఇప్పుడు నేను మీకు అప్డేట్ చేసి చూపిస్తాను నా గిట్హబ్ అకౌంట్ని. సో గిట్ యాడ్ డాట్, సో గిట్ యాడ్ అయిందనమాట. నెక్స్ట్ గిట్ కమిట్ ఆల్ విత్ మెసేజ్ ఏమని, ఏదో ఒకటి, ఈరోజు డేట్ ఎంత 25 కదా, లేకంటే డే 36 అంటే 36th వీడియో అని. నెక్స్ట్ గిట్ పుష్ అనమాట. ఓకే, సో ప్రజెంట్ వరకు మొత్తం అయితే అప్లోడ్ అయిపోయింది, ఏదైతే మనం చేసాం అన్ని కోడ్స్ ఇక్కడ ఉన్నాయి. మర్జ్ అని, దీంట్లో అన్నీ పర్ఫెక్ట్ ఏం కాదు, లైక్ మధ్య మధ్యలో ఏదో ఎర్రర్స్ వచ్చినట్టున్నాయి. ఇది ఆర్బబుల్ ఏదో ఎర్రర్ వచ్చింది, ఇంపోర్ట్లో ఏదో ఎర్రర్ వచ్చింది, అట్లా రాదే, ఆ ప్యాకేజ్ లేదు ఇందులో. అలా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి, మీరు రెక్టిఫై చేయండి. నాకు తెలిసి ఇంతవరకు వస్తే మీరు రెక్టిఫై చేయగలరు. ఒకవేళ కాకపోయినా కూడా నాకు మెసేజ్ చేయండి, వాట్సాప్ డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, అక్కడ మీరు మెసేజ్ చేయొచ్చు. సో ఫైన్, ఇక్కడ వరకు ఏమైంది, ఒక ప్లేస్ రొటేట్ చేయడం నేర్చుకున్నాం. నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం చేయాలి, ఎన్ ప్లేసెస్, వాడికి ఎన్ని ప్లేసెస్ అయితే రొటేట్ చేయాలనుకుంటున్నాడో అన్ని ప్లేసెస్ రొటేట్ చేయడం మనము నేర్చుకోవాలన్నమాట. అంటే ఏంటి, ఇది అయిపోయింది, లెఫ్ట్ రొటేట్ అన్ అరే బై 1 ప్లేస్ అని. ఇప్పుడు లెఫ్ట్ రొటేట్ అన్ అరే బై d ప్లేసెస్. ఒక్క విషయం ఆలోచించండి, దీనికి ఒక్క సొల్యూషన్ కాదు, మోర్ దెన్ 1 సొల్యూషన్స్ ఉంటాయి. ఒకసారి మీరు ఇక్కడ క్లిక్ చేశారంటే మీరు చెప్తాడు చూడండి, బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ ఉంది, ఏమని, ఇలా నేను చెప్పింది. సో నెక్స్ట్ ఆప్టిమల్ అప్రోచ్ అంట, ఇదేంటో కూడా నాకు తెలియదు, చూద్దాం. బట్ ఫస్ట్ వీ హ్యావ్ టు, ఓకే, పిక్ చేసి అప్లోడ్. సేమ్ ఇది కూడా సేమే కదా,
అంతే. వీడు లాస్ట్‌లోంచి చేసి మళ్ళా 1ని ఇక్కడ లాస్ట్‌లో ప్లేస్ చేశాడు. ఇలా చేసినా సరే సేమ్ 2 నుంచి మొదలుపెట్టి ఇలా చేసి లాస్ట్‌లో టెంప్ 1లో ఉండే వాల్యూని పంపించినా ఒకటే నాకు తెలిసి. ఓకే. ఇక్కడ చూడండి వి టేక్ అనదర్ డమ్మీ అరే అన్నాడు. ఇక్కడ ఏమైంది బ్రూట్ ఫోర్స్‌లో ఇంకొక కొత్త అరే తీసుకున్నాడు. ఓకే. బ్రూట్ ఫోర్స్ యాక్చువల్లీ అనదర్ అరే ఇంకొక అరే తీసుకొని మొత్తం షిఫ్ట్ చేసేయడం. బట్ ఆప్టిమల్ ఏంటి? మనం చేసింది ఆప్టిమల్. ఓకే. ఏమని? ఉన్న అరేలోనే ఇలా షిఫ్ట్ చేసుకుంటూ ఆల్రెడీ ఫస్ట్‌లో ఉండేది మనం ఒక సేవ్ చేసుకొని పెట్టుకుంటే మనకు కొత్త అరే అవసరం లేదు. ఇన్ ప్లేస్‌లో చేసాం. సో ఇది ఆప్టిమల్. అంటే నేను మీకు చెప్పింది ఆప్టిమల్ అప్రోచ్. ఇది బ్రూట్ ఫోర్స్ మెథడ్. ఓకేనా? కొత్త అరే తీసుకుంటారు ఇందులో. అంటే ఏంటి? ఇందాక మనం ఏం చేసాం అదే. ఏమంటే కొత్త అరే తీసుకొని 2, 3, 4, 5, 6 అని అయిపోయిన తర్వాత మళ్ళీ 1ని ఇక్కడ పంపిస్తారు అంతే. ఇదే మనం ఇన్ ప్లేస్‌లో చేసాం. అంటే కొత్త స్పేస్ గానీ ఏం తీసుకోకుండా. సో ఈ క్వెషన్ అయిపోయింది. అలాగే ఇందాక మనం ఏదైతే ఏమంటారో వన్ ప్లేస్ రొటేట్ చేయడానికి ఎన్నైతే వేస్ 2 డిఫరెంట్ వేస్ చూసామో కొత్త అరే తీసుకుని మామూలుగా. సో డీ ప్లేసెస్‌కి కూడా కొన్ని వేస్ ఉంటాయన్నమాట. ఏంటి ఇక్కడ? దీంట్లో వాడు మళ్ళీ బ్రూట్ ఫోర్స్ మెథడ్ అని అవేమీ లేదా? ఇదిగో ఇచ్చాడు చూడండి. 4 మెథడ్స్ ఏమో ఇచ్చినట్టున్నాడు. ఇక్కడ చూడండి. ఇది మన ప్రాబ్లమ్ స్టేట్మెంట్. ఇక్కడ చూడండి అప్రోచ్ 1 యూజింగ్ టెంపరరీ అరే, ఇంకొక టెంపరరీ అరే యూజ్ చేయడం. ఓకే. అప్రోచ్ 2 వెయిట్ అప్రోచ్ 2 ఇదిగోండి. అప్రోచ్ 2 ఏంటంటే రివర్సల్ ఆల్గరిథము. ఇంకా అప్రోచ్ 3 అని ఉంటుంది. ఓకే. 2 అప్రోచెస్ ఇచ్చాడు. సరే అయితే మనం ఆ 2 అప్రోచెస్ నేర్చుకుందాం. ఓకే. యాక్చువల్లీ నాకు తెలిసి ఇంకా ఉన్నాయి అనుకుంటున్నా. బట్ ప్రజెంట్ నా మైండ్కి అయితే రావట్లే. సో నాకున్న అయితే నా మైండ్లో ఏవైతే ఉన్నాయో అవి చెప్తాను. దాని తర్వాత అడుగుదాం, లేదంటే చూద్దాం ఏమేమి ఉన్నాయో. సో ఈ రోజుకైతే ఒక మెథడ్లో ఇది సాల్వ్ చేసేద్దాం. ఓకే. సో ఏ మెథడ్ యూస్ చేద్దామంటే ఇందాక మనం సింగిల్ రొటేట్ చేసాం కదా. ఈ సింగిల్ రొటేట్ ఏదైతే చేసామో దాన్నే మనం 3-4 టైమ్స్ రిపీట్ చేద్దాం. సరిపోద్ది. అర్థమైందా? ఎలాగో చెప్తా చూడండి. ఇప్పుడు ఈ లిడ్ కోడ్ ఉంది. క్వశ్చన్ మనం ఏదైతే రొటేషన్ పర్ఫామ్ చేసామో దాన్నే రిపీట్ చేద్దాం అంటున్నాం. ఎలాగంటే ఓకే. సో రొటేట్ ఇప్పుడు ఈ కే అనేది కే టైమ్స్ అని. ఓకే. ఇట్స్ ఓకే. మనం ఏం చేద్దామంటే ఇందులో మనం రొటేట్ చేసిన లాజిక్ ఉందా? ఇక్కడ రొటేట్ అరే ఇందులో లాజిక్ ఏదైతే ఉందో తీసుకుందాం. ఓకే. ఇదేం చేస్తుంది? లెఫ్ట్ సైడ్కి రొటేట్ చేస్తుంది. మనకి రొటేట్ చేయాల్సింది లెఫ్ట్ సైడ్కినా? అరే టు రైట్. ఓకే. రైట్ సైడ్కి రొటేట్ చేయాలి. ఇందాక మనం రాసింది లెఫ్ట్కి రొటేట్ చేస్తుంది కోడ్ అనేది. అంటే ఏంటి? ఇలా రొటేషన్ అనేది చేసాం మనం. బట్ ఈసారి మన రొటేషన్ అనేది రైట్కి చేయాలి. అంటే అప్పుడు ఎలా చేయాలి ఒకసారి రాస్తా చూడండి. ఇది మన అరే అనుకోండి. 1, 2, 3, 4, 5 ఏదో ఉంది. 1, 2, 3, 4, 5, 6, 7 అని. మనం రైట్కి రొటేట్ చేయాలంటే ఈ నెంబర్ని స్టోర్ చేసుకుంటాం టెంపరీలో. టెంప్ ఈక్వల్ టు 7. ఓకే. 6ని ఇటు పంపిస్తాం, 5ని ఇటు పంపిస్తాం, 4ని, 3ని, 2ని, 1ని ఈ 1లోకి 7ని ప్లేస్ చేస్తాం. అర్థమైందా? ఓకే. అప్పుడు ఏమవుతుంది? 6, 5, 4, 3, 2, 1, 7 ఇలా రైట్కి రొటేట్ అవుతుంది. ఓకే. అదే మనం ఇప్పుడు అచీవ్ చేయబోతున్నాం. సో ఇక్కడ మనము 0 కాకుండా ఓకే సైజ్ ఇందులో సైజ్ లేదు కాబట్టి నమ్స్ డాట్ లెంత్ -1 ఇక్కడ కూడా ARR డాట్ లెంత్ బదులు నమ్స్ డాట్ లెంత్. సో రన్నింగ్ కూడా మనం లాస్ట్ నుంచి రొటేట్ అనేది మనం రైట్ సైడ్కి చేస్తున్నాం కాబట్టి ఓకే. అంటే ఇప్పుడు ఎలాగా? రొటేషన్ అనేది కూడా మనము రైట్ సైడ్కి చేస్తున్నాం కాబట్టి అంటే ఏంటి 6 నుంచి. ఓకే. యాక్చువల్ ఇక్కడ నుంచి కూడా చేయొచ్చు అనుకుంటా. 1 ఇందులో ఉండే వాల్యూ అంటే ఏదైతే ఇందులో ఉందో 1ని రైట్కి రొటేట్ చేయడం 1, 2, 3 అని. సో అలా కూడా చేయొచ్చు. అలా చేయాలంటే అప్పుడు ఏం చేయాలి మనము?
కోడ్ అనేది మనము 0 నుంచి స్టార్ట్ చేసి ఓకే ARR ఆఫ్ లెంత్ -1 వరకు వెళ్ళాలి. అంటే అక్కడ వరకు కాదు, అదే ఎండింగ్ పాయింట్ అనమాట. అంటే ఏంటి, మనం లెంత్ -2 వరకు మాత్రమే వెళ్తున్నాం. వెళ్ళేటప్పుడు ARR ఆఫ్ ఐలో ఏదైతే ఉందో దాన్ని మనము AR+1 అంటే ఏంటి, ప్రజెంట్ మన దగ్గర ఉన్న వాల్యూని నెక్స్ట్ అరేలోకి పంపించాలి. కానీ అప్పుడు పంపిస్తే ఏమవుతుంది, ఆర్ అనేది వెళ్ళిపోద్ది, అందులో ఉండే వాల్యూ వెళ్ళిపోద్ది. సో రాంగ్. ఇక్కడ చూడండి, నేను ఇందాక చెప్పిన దాంట్లో ఒక ఎర్రర్ కనపడింది నాకు. మీరు ఎప్పుడైతే ఓకే ఇప్పుడు ఎప్పుడైతే ఈ 1ని ఓకే 7 రీడ్ చేశారు, ఓకే 1ని ఇందులోకి ప్లేస్ చేశారో ఇది 1 అయిపోద్ది. సో మళ్ళీ మీరు దీన్ని ఇక్కడికి వచ్చినప్పుడు ప్లేస్ చేయాలనుకుంటే ఈ 1 రిపీట్ అవుతాయి, అన్నీ 1 అయిపోతాయి. సో అది రాంగ్, అలా చేయకూడదు మనం. అంటే అప్పుడు ఎలా చేయాలి మనము, ఖచ్చితంగా ఈ విధంగానే చేయాలి. 6ని అప్డేట్ చేయాలి, ఇక్కడ 6 అవుతుంది. 5ని అప్డేట్ చేయాలి, ఇది 5 అవుతుంది. 4ని అప్డేట్ చేయాలి, ఇది 4 అవుతుంది. 3ని ఇట్ సైడ్ అప్డేట్ చేస్తే ఇది 3 అవుతుంది. 2ని అప్డేట్ చేస్తే ఇది 2 అవుతుంది. 1 అప్డేట్ చేస్తే ఇది 1 అవుతుంది. లాస్ట్లో ఫైనల్గా 7ని ఇక్కడ ప్లేస్ చేయాలి. ఓకే ఓకే సో అప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడ రన్ అవ్వాలి, ఈ n-1 నుండి 0 వరకు రన్ అవ్వాలి. అంటే ఇందాక మనం ఏదైతే ఇటరేషన్ రాసామో దానికి రివర్స్ రన్ అవ్వాలి. అంటే ఐ అనేది ARR డాట్ లెంత్ వెయిట్ ఇక్కడ కదా మార్చాల్సింది, సారీ ఇక్కడ మార్చాలి. ఈక్వల్ టు ARR డాట్ లెంత్, సారీ ఇది ARR కాదు, అరే అనేది నమ్స్, దాని పేరు నమ్స్ డాట్ లెంత్ -1 నుంచి స్టార్ట్ చేసి ఓకే నమ్స్ డాట్ లెంత్ నుంచి స్టార్ట్ చేసి ఎక్కడి వరకు వెళ్ళాలి, వైల్ ఐ అనేది గ్రేటర్ దాన్ 0 ఉన్నంత వరకు వెళ్ళాలి. ఐ అనేది డిక్రీజ్ అవుతూ ఉండాలి. ఓకే డిక్రీజ్ అయ్యే ప్రతిసారి ఏమవ్వాలి, ARR ఆఫ్ ఐలో ఏదైతే ఉందో ARR ఆఫ్ I+1లోకి ARR ఆఫ్ ఐ అంటే ప్రజెంట్ ఉన్న వాల్యూని దాని యొక్క రైట్ సైడ్కి మనం ప్లేస్ చేయాలి. అంతా అయిపోయిన తర్వాత టెంప్లో ఏదైతే ఉందో ARR ఆఫ్ 0లోకి మనం టెంప్లో ఏదైతే ఉందో వాల్యూ పంపించాలి. పంపిస్తే ఏమవుతుంది, ఒకసారి రన్ చేస్తే చూడండి, సింగిల్ ప్లేస్లో రొటేట్ అయి ఉంటుంది. ఓకే ఇదే ఆన్సర్ కాదు, మనకి n టైమ్స్ రొటేట్ అవ్వాలి, బట్ సింగిల్ ప్లేస్లో మనం రొటేట్ చేసాం. ఇప్పటికి ఏదో ఎర్రర్ వచ్చింది, ఇంటి టెంప్ ఈక్వల్ ARR ఆఫ్ నమ్స్ డాట్ లెంత్ -1. ఇందులో ఏం ఎర్రర్ ఉంది, ARR అసలు ARR కాదు, నమ్స్ మనం తీసుకోవాల్సింది. నమ్స్ సరే, ఇక్కడ కూడా నమ్స్. ఇదే అబ్బాయి నేమింగ్లోనే మనకు ప్రాబ్లం అవుతుంది. నమ్స్ అరే నేమ్ నమ్స్ కదా, ఏదో ఎర్రర్ వచ్చింది. ఇక్కడ చూడండి, I+1లో ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ అయింది. ఎందుకు, ఐ అనేది 6 వరకు వెళ్ళడం వల్ల అనుకుంటా. I-2 ఇక్కడ I-2 నుంచి స్టార్ట్ అయ్యి I గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉన్నా కూడా రన్ అవ్వాలి. ఇదిగోండి ఇక్కడ రన్ అయింది. 1 2 3 4 5 6 7 అని ఉంటే 7 1 2 3 4 5 6 అని వచ్చింది. ఇది కరెక్టే. ఇక్కడ చూసారనుకోండి 1 2 3 4 5 6 7 అనేది ఒక ప్లేస్లో రొటేట్ అవ్వడం కరెక్ట్. 1 అనేది ఇటు రావాలి, 1 రొటేట్ అయింది అంటే ఏంటి, 1 2 3 4 5 6 7 ఇక్కడ రావాలి. అదే ఇక్కడికి వచ్చింది అనమాట, 7 1 2 3 4 5 6. ఓకే సో కరెక్టే, 1 టైం అయింది. ఇప్పుడు ఏం చేయాలి, ఈ లాజిక్ మొత్తాన్ని ఏదైతే మనం ఇది సింగిల్ టైంలో చేసామో దీన్ని మనం k టైమ్స్ చేయాలి. k టైమ్స్ ఎలా చేస్తారు, దీన్ని మనం లూప్లో పెడతాం. ఫర్ ఇంట్ I ఈక్వల్ టు 0 I లెస్ దాన్ k, రెండిట్లో I ఉండకూడదు కాబట్టి మనకి ఇది j తీసుకుందాం.
జే లెస్ దాన్ కే జే ప్లస్ ప్లస్ ఈ సెట్ ఆఫ్ కోడ్లోకి ఇది పెడతాం అనమాట. అంటే ఏంటి, సింగిల్ రొటేషన్ని కే టైమ్స్ చేస్తే, అంటే కే టైమ్స్ రిపీట్ చేస్తే అదేమవుతుంది, కే టైమ్స్ రొటేషన్ అవుతుంది కదా, సేమ్ ఇది కూడా అంతే అనమాట. సో ఇప్పుడు చూడండి, కే టైమ్స్ రొటేషన్ అవుతుంది, ఆన్సర్ అనేది రైట్ అవుతుంది. సి అయిపోయింది. అంటే మనం సింగిల్ రొటేషన్ని కే టైమ్స్ రిపీట్ చేస్తాం. అంటే మీకు ₹1 సంపాదించడం వచ్చు అనుకోండి, ఆ ₹1 4 సార్లు సంపాదిస్తే ఏమవుతుంది, ₹4 సంపాదించినట్టే కదా. సేమ్ ఇది కూడా అంతే. లేకంటే మీకు ఇప్పుడు మీకు ఏమంటారు, టీచర్ ఒక హోంవర్క్ రాయమన్నారు, ఏమని, ఒక పేజ్లో ఎస్ఏ రాయమని, సరే 4 పేజీలు ఎస్ఏ రాయమని చెప్పి మీకు ఒక ఏమంటారు క్వశ్చన్ ఇచ్చాడు, లేదంటే ఒక వర్క్ ఇచ్చారు. మీరు ఒక పేజ్ ఎస్ఏనే 4 సార్లు రాశారు, ఒకటే కదా. అంటే 4 పేజ్ ఎస్ఏ రాసినట్టే కదా, ఒక పేజ్ ఎస్ఏనే 4 సార్లు రాశారు, అయిపోయింది. అలా అనమాట. ఎగ్జాంపుల్ కొంచెం తప్పుగా ఉంటే నన్ను మన్నించండి, మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఏం చెప్పాలనుకుంటున్నాను. అంటే మనం ఒక్కసారి రొటేట్ చేయడం నేర్చుకొని దాన్ని 4 సార్లు రొటేట్ చేస్తే అదే 4 టైమ్ రొటేషన్ అనమాట. కానీ ఇది రన్ చేస్తే అవుతుందా అంటే మేబీ ఇది అవ్వకపోవచ్చు, ఎందుకంటే ఇది ఆప్టిమైజ్డ్ కాదు లాజిక్. పెద్ద పెద్ద వాటికి ఎర్రర్ వస్తుంది, టైం లిమిట్ ఎక్సిడ్. ఎందుకంటే ఇది మనకి n² లాజిక్, ఇది ఆర్డర్ ఆఫ్ n² లాజిక్. ఎందుకంటే మీకు అవుటర్ లూప్ అనేది n వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది, ఇన్నర్ లూప్ అనేది కూడా n వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. చూడండి, కే అనేది మరీ ఎక్కువ అయితే 54,000 అయితే ఖచ్చితంగా అది ఫెయిల్ అవుతుంది చేయడానికి. సో ఇలాగా ఈ బ్రూట్ ఫోర్స్ మెథడ్ ఇది కరెక్టే, మనం చేసిన మెథడ్ కరెక్టే, బట్ ఎక్కువ టైం తీసుకుంటుంది. ఓకే, వాళ్ళకి ఇంకొంచెం తక్కువ టైంలో అయ్యే మెథడ్ కావాలి. ఆ తక్కువ టైంలో అయ్యే మెథడ్ని మనం ఇప్పుడు కనబెడతాం. అంతకంటే ముందు ఇప్పుడు ఏదైతే లాజిక్ ఇక్కడ రాశానో దాన్ని నేను పైథాన్లో కూడా రాస్తాను, స్టోర్ చేసుకుందాం. ఓకే, లేకంటే ఈ రోజుకి ఇది ఏం చేద్దాం, ఓకే, ఈ జావా నేర్చుకొని నెక్స్ట్ పైథాన్, అంటే ఇదే కోడ్ని పైథాన్లో కన్వర్ట్ చేసి మనం ఎండ్ చేద్దాం క్లాస్ని. మీరు ఒకసారి ట్రై చేయండి, లైక్ ఇంకా బెటర్గా చేయొచ్చా, ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో దానికంటే బెటర్ వేలో సాల్వ్ చేయొచ్చా అని పెన్ను పేపర్ పెట్టి సాల్వ్ చేయండి. రేపు మనం డిస్కస్ చేద్దాం ఎలా సాల్వ్ చేయొచ్చు ఇంకా బెటర్ వేలో అని. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఇదే కోడ్ని మనము పైథాన్లో రాయాలి. సో మనం ఏం చేసాం, లాస్ట్లో ఉండే వాల్యూని స్టోర్ చేయాలి. టెంప్ ఈక్వల్ టు ఏఆర్ఆర్ ఆఫ్ లెంత్ ఆఫ్ నమ్స్ -1. సో ఇలా మనకి టెంప్లోకి స్టోర్ అవుతుంది. తర్వాత ఏం చేయాలి, మనం లూప్ రన్ చేయాలి. ఫర్ ఐ ఇన్ రేంజ్, ఇక్కడి నుంచి ఎక్కడి వరకు, లెంత్ ఆఫ్ నమ్స్ -2 నుంచి, ఓకే, 2 నుంచి 0 వరకు, 0 కూడా కాదు -1 వరకు, అంటే అప్పుడే 0 కూడా ఇంక్లూడ్ అవుతుంది. -1 స్టెప్ అనేది ప్రతిసారి ఏమవ్వాలి, ఏఆర్ఆర్ ఆఫ్ ఐలో ఉండే వాల్యూని దాని పక్కన ఉండే వాల్యూలోకి మార్చాలి. అంటే ఏఆర్ఆర్ ఆఫ్ ఐ ప్లస్ ఐలో ఉండే వాల్యూని i+1 లెక్క, కాబట్టి ఏఆర్ఆర్ ఆఫ్ ఐలో ఉండే వాల్యూని i+1 లెక్క మార్చాలి. అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఏఆర్ఆర్ ఆఫ్ 0లోకి మనం ఏం చేస్తాం, టెంపుల్లో ఉండే వాల్యూని పంపిస్తాం. దీన్ని మొత్తాన్ని మళ్ళీ ఇంకొక అది, అంటే ఇది సింగిల్ రొటేషన్కి రన్ చేసి చూద్దాం వర్క్ అవుతుందో లేదో. నమ్స్ అంటే నేను ఏఆర్ఆర్ అని రాసా, ఏం చేద్దామంటే దీన్ని ఏఆర్ఆర్ కింద మార్చేద్దాం. మనకు ఫ్లెక్సిబిలిటీ ఉందన్నమాట, నచ్చినట్టు మార్చేసుకోవచ్చు. అది ఇక్కడ ఏదో వచ్చింది, ఫర్ ఐ ఇన్ రేంజ్ లెంత్ ఆఫ్ ఏఆర్ఆర్ మైనస్, ఓకే, ఫంక్షన్ ఇలా రాయకూడదు, ఇలా బ్రేసెస్లో రాయాలి. మనం అరే బ్రేసెస్ యూస్ చేసాం, అవి యూస్ చేయకూడదు. ఇదిగోండి సేమ్ అలాగే వచ్చింది, 7 1 2 3 4 5 6 అంటే సింగిల్ టైం రొటేట్ అయింది. ఇప్పుడు దీని అంతా మనము ఏమంటారు కే టైమ్స్ రొటేట్ చేయాలి. సో ఏం చేస్తానంటే దీని అంతటికి ట్యాబ్ స్పేస్ ఇస్తాను. ఓకే, ఇక్కడ
ఇక్కడి నుంచి మనం మొదలు పెట్టాలి. ఓకే, యాక్చువల్లీ ఇలా కాదు, ఇక్కడ మనం ఫర్ లూప్ యూస్ చేయాలి. ఫర్ జే ఇన్ రేంజ్ 0 నుంచి కే వరకు, అంతే అయిపోయింది, డన్. ఇప్పుడు ఇదే ఏమవుతుంది, కే టైమ్స్ రిపీట్ అవుతుంది, మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇది ఇప్పుడు సబ్మిట్ కొట్టాను అనుకోండి, అవ్వదు, ఎందుకంటే ఇది కూడా n స్క్వేర్ లాజిక్కే. జే అనేది n వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది, సేమ్ చూడండి అక్కడే, ఇది ఇంకా ముందే ఎండ్ అయిపోయింది, ఇంకా ఇది 34 దగ్గర ఆగిపోయింది టెస్ట్ కేసు. మన జావా అన్న కొంచెం ఫాస్ట్ ఎక్కువ కాబట్టి 37th కేసు వరకు వెళ్ళింది, పైథాన్ కొంచెం స్లో కాబట్టి 34th కేసులోనే ఆగిపోయింది. ఓకే, దీన్ని ఇప్పుడు మనం మన విఎస్ కోడ్లో సేవ్ చేసుకొని పెట్టుకుందాం. సో క్వశ్చన్ నేమ్ ఏంటి, రొటేట్ అరే బై n ప్లేసెస్, rotate అండర్స్కోర్ అరే అండర్స్కోర్ కే కదా, కే ప్లేసెస్ డాట్ జావా. ఓకే, సో జావా లాజిక్ వచ్చి ఇదిగో ఇది మెథడ్ 1. ఉన్న 2 మెథడ్ని కూడా నేను ఇక్కడ రాస్తాను, ఇది మెథడ్ 1. ఓకే, నెక్స్ట్ ఇదే మనం ఇప్పుడు పైథాన్లో చూద్దాం. రొటేట్ అండర్స్కోర్ అరే అండర్స్కోర్ కే అండర్స్కోర్ ప్లేసెస్ డాట్ పీవై. సో ఇదే కోడ్ పైథాన్లో ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, కాబట్టి ఇదే లాజిక్ని ఇక్కడ ప్లేస్ చేశాను, డన్. ఓకే, అంతే సింపుల్. ఈరోజు క్లాస్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఎవరైనా చూస్తుంటే, క్లాస్ చూస్తున్న వాళ్ళు కామెంట్లో చెప్పండి, లైక్ అర్థమైందా లేదా, ఎలా ఉంది, కొంచెం కష్టంగా ఉన్నిందా, ఈజీగా ఉందా. సో ఈజీగానే చెప్పడానికి ట్రై చేశాను, మీడియం లెవెల్ క్వశ్చన్ అయినా సరే లీడ్ కోడ్లో. యాక్చువల్లీ ఇంకా సాల్వ్ కాలే, మనం బ్రూట్ ఫోర్స్ మెథడ్ అయితే చెప్పాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ నేనేం చేస్తాను, మీకు బ్రూట్ ఫోర్స్ కాకుండా నార్మల్ మెథడ్, ఆప్టిమల్ మెథడ్ చెప్తాను రేపు. ఓకే, 10 likes వచ్చాయి, 11 likes వచ్చాయి, థ్యాంక్స్ గైస్, వీడియోకి 11 likes వచ్చినందుకు. సో చూసే వాళ్ళు ఎవరైనా డౌట్స్ ఉంటే కొంచెం అడగండి, నేను ఇంకొక 8 minutes అలా ఉంటాను అనమాట, లైక్ 8 minutes ఉంటాను స్ట్రీమ్లో. 19 అంటే 7:58 వరకు ఉంటాను. ఓకే, స్ట్రీమ్లోనే. అంత లోపల ఇది మనం గిట్హబ్ అప్లోడ్ చేసేద్దాం, ఐ మీన్ అప్డేట్ చేసేద్దాం. టర్మినల్, న్యూ టర్మినల్. సో గిట్ యాడ్ డాట్, ఓకే, గిట్ కమిట్ -am ఆల్ విత్ మెసేజ్. ఏం పెడదాం మెసేజ్లో, రొటేట్ అరే బ్రూట్ ఫోర్స్ ఓవర్. నెక్స్ట్ గిట్ పుష్ చేయాలి, అంతే, డన్. ఒకసారి చెక్ చేసుకుందాం మన గిట్హబ్ అకౌంట్, లేటెస్ట్ అప్డేట్ ఏమో వచ్చింది, ChatGPT కాదు. హియర్ అప్డేటెడ్ నవ్ అంట, అంటే ఇప్పుడే చేసాం కదా. ఇది రొటేట్ అరే బ్రూట్ ఫోర్స్ ఓవర్. సో గిట్హబ్ అప్లోడ్ అయిపోయింది. సో వాచింగ్ కూడా లేదు కాబట్టి మనం ఏం చేసేద్దాం, ఇంకొక 1 minute ఎవరేం కామెంట్ కూడా చేయట్లే. సో రేపు క్లాస్ ఖచ్చితంగా మిస్ అవ్వకండి. రేపు క్లాస్లో దీన్నే మనం ఏమంటారు, రివర్సల్ టెక్నిక్ యూస్ చేసి ఎలా చేయాలో చెప్తాను. ఓకే గైస్, టైం అయింది. హ్యాపీ జర్నీ అందరికీ, టాటా, బాయ్ బాయ్, సీ యూ, లవ్ యూ ఆల్, టేక్ కేర్.